తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకా నువ్వు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపున్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ శాస్త్రీరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన వీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్ పాట్, గెట్ రెడీ. ఈ 2025 అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. జాక్ పాట్ అని చెప్పచ్చు. అర్ధాష్టమత్సన్ని తొలగింది. ఆరోగ్యంగా బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు, సామాజికంగా బాగుంటారు. అవి ఎలా ఉండబోతున్నాయంటే మీకు ఈ నెల మేము ఎలా చెప్పండి, ప్రియమైనటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అనాలి. ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి. బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు. లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 1వ తేదీ మే 7 వరకు 5వ ఇంట్లో ఉంటాడు. లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం. ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా, రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది. పర్మిషన్స్ వస్తాయి. మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు. సంతాన విషయంలో శుభాశుభ వార్తలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సరి అయిన అవగాహన ఉంటుంది. టూర్ కూడా వెళ్తారు. నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అనే రకాలుగా పడుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది. మాస చివరన ధనపరంగా చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం చెప్పచ్చు. ఇంటిలో శుభ కార్యక్రమాలు, శుభవార్తా శ్రవణం వింటారు. ఇల్లు మారుబోతున్నట్లయితే గృహప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అనారోగ్యం, గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీనపడే అవకాశాలు ఉంది. విద్యార్థులకు చాలా మంచి సమయం. పోటీ పరీక్షలు రాసే వారికి, విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం. విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి, శుభవార్త వినబోతున్నారు. మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది.
మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది, అందుకని అతిగా ఆడకండి. మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది, ఐటీ రంగం వారికి బాగుంటుంది, వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది. ఈ నెల లక్కీ డేస్ 5, 7, 9, 12. లక్కీ నెంబర్లు 2, 8. చంద్రాష్టమం మే 1. ఈసారి మీకు చంద్రాష్టమం 2 సారి వచ్చిందండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మే 1వ తారీఖున 3:15 మధ్యాహ్నం నుండి 3వ తారీఖున 6:37 ఉదయం వరకు, మరియు 28/5/2025 1:36 మధ్యాహ్నం నుండి 30/5/2025 3:42 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, దస్తావేజులు సంతకపెట్టేటప్పుడు ఎదుటి వారితో చక్కగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మరి పరిహారం ఏమైనా ఉందా అంటే, వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ అంటారు సరా, ఆ స్వామి వారికి కాలినడకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా, అంగ ప్రదక్షిణాలు చేస్తారా, గిరి ప్రదక్షిణం చేస్తారా, చెయ్యండి, చాలా విశేషం. దీపం వెలిగించండి చక్కగా. ఇష్టదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నువ్వుల నూనెతో. ఆదివారం దుర్గారాధన, మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థన చేయండి. అందులోని వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఈ కరుంగాళిమాలను ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, ఎంతో గొప్ప ఫలితాలు పొందుతారు. ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది, అన్ని రకాలుగా లాభం పొందుతారు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడాను ఐరారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని 18 అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు క్షేమంగా ఉంటారు. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు.